హౌ టు మేక్ ఆనపకాయ కర్రీ. ఈరోజు వీడియోలో ఆనపకాయ కర్రీ 20 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆనపకాయ తీసుకొని బాగా వాష్ చేసుకొని పీల్ చేసుకొని చాప్ చేసుకోవాలి. అండ్ ఇది లంచ్ బాక్స్ రెసిపీ. అండ్ ఫస్ట్ చాప్ చేసుకున్నప్పుడు లోపల పార్ట్ హార్డ్గా ఉంటే దాన్ని సెపరేట్ చేసేసుకోండి. సెపరేట్ చేసుకొని ఆనపకాయలని చాప్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ సెపరేట్ చేసుకొని అన్నిటిని చాప్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ అన్నిటిని కుక్కర్లో వేసుకోవాలి. చాప్ చేసుకున్న పీసెస్ అన్నీ కుక్కర్లో యాడ్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇలా ప్రిపేర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ దీనికి పోపు పెట్టుకోవాలి. అండ్ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకోవాలి. విత్ లెస్ ఆయిల్ అండ్ లెస్ ఇంగ్రీడియంట్స్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక 1 to 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆనపకాయ యాడ్ చేసుకోవాలి. వాటర్తో సహా మొత్తం యాడ్ చేసుకోవాలి. మొత్తం వాటర్తో యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు ఆనపకాయ కర్రీ రెడీ అయిపోతుంది. మూత పెట్టి మనం ఉడికించుకోవాలి. ఆనపకాయ అంతా దగ్గర పడిపోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకోండి, లేదంటే అంటికిపోతుంది కళాయికి. సో మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. వాటర్ తగ్గిపోయింది. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ కర్రీ రైస్తో బాగుంటుంది, చపాతీ దోసెస్తో కూడా బాగుంటుంది. If you like my videos, like, share and subscribe, and thank you for watching.